అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి ఆయన సొంత పార్టీ నుండి భంగం వాటిల్లింది. ఆయనకు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం నిరాకరించడంతో తన కులస్తులైన వీరశైవులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తమ కులానికి చెందిన వారు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నారన్నారు. అదేవిధంగా అనంతపురం, కడప జిల్లా పులివెందులలోనూ తమ కులస్తులు ఉన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న తమ కులస్తుడైన కాపు రామచంద్రారెడ్డికి రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ టికెట్ నిరాకరించడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయనకు ఏ పార్టీ ఆహ్వానించినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా సరే ఆయనను గెలిపించుకుంటామని వీరశైవ కులస్తులు తెలిపారు. ఏ పార్టీ అయినా మా వీరశైవులని గుర్తిస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నా పేరు పి రాఘవేంద్ర గౌడ. ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయతులుగా మా కాపు రామచంద్రెడ్డి ఎమ్మెల్యే గారు ఒక్కరే ఈ సమాజానికి మా సమాజానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారికి ఈరోజు టికెట్ రానందున చాలా ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల మంది వీరశైవులు ఉన్నాం. గుర్తించలేకపోవడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు మేము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బీసీడీలో చేర్చినందుకు చాలా రుణపడి ఉండి ఈరోజు మా టికెట్ ఇచ్చి ఇవ్వలేకపోవడం వల్ల చాలా బాధాకరంగా ఉంది. మేము ఈ ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల మంది వీరశైవులంతా చాలా సఫర్ అయిపోయినాము. అందువల్ల ఈ నెక్స్ట్ ఎలక్షన్లో మాకు ఇప్పుడు దెబ్బ కొట్టినారు. నెక్స్ట్ మేము కూడా టైం వచ్చినప్పుడు మేము కూడా దెబ్బ కొడతాము. టైం రాని ఈరోజు మీడియా పరంగా తరంగా మేము చెప్తున్నాను. వీరశైవులు అంటే చాలా ఈ ఆంధ్రప్రదేశ్లో లేరు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వీరశైవులే లేరు అంటున్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో ఉన్నాం. మేము వీరశైవులు అంటే ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో ఉన్నాం. ఈ రోజు 8 లక్షల మంది ఉన్నాం. అదే పులివెందుల్లో 150 కుటుంబాలు ఉన్నాయి. పులివెందుల్లో 150 కుటుంబాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలోను, కర్నూలు జిల్లాలోను, కడప జిల్లాలోను, ఆంధ్రప్రదేశ్ మొత్తం గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ఎక్కడైనా మా క్యాస్ట్లో ఉన్నాము. మా కులం ఉంది. మమ్మల్ని గుర్తించలేదు. ఈరోజు ఏ పార్టీ వాళ్ళు గుర్తించలేదు. ఏ పార్టీ అయినా మమ్మల్ని గుర్తించి ముందుకు తీసుకుంటే వాళ్ళకి రుణపడి ఉంటాము. మా శారసిద్ధిగా పనిచేస్తాము. ఏ పార్టీకైనా మేము శారసిద్ధిగా పనిచేస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్ ఏం చెప్తున్నారంటే మీరు వీరశైవులే లేరు, ఆంధ్రప్రదేశ్లో వీరశైవులే లేరు అంటున్నారు. వీరశైవులు 8 లక్షల మంది ఉన్నాము, మమ్మల్ని గుర్తించండి అని చెప్తున్నాము. ఒక్కరు కూడా గుర్తించలేదు. ఈసారి మాకు కాపు రామచంద్రరెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు చాలా బాధాకరంగా ఉంది. మాకు ప్రతి డాక్టర్లు ప్రతి ఒక్కరు ఉన్నాం. మేము ప్రతి ఒక్క సమాజంలో ఉన్నాం. ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాం. సార్ ఏ పార్టీ పదవి ఇచ్చినా కూడా మేము సహకరిస్తాము. ఇకపోయినా ఇండిపెండెంట్గా వేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ వీరశైవులంతా కలిసి గెలిపించుకుంటాం సార్. ఒకే ఒక ఎమ్మెల్యేని ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎక్కడే ఆయన నిలబడినా కూడా మేము గెలిపించుకునే స్తోమత మాకుంది. గెలిపించుకుంటాం. ఆంధ్రప్రదేశ్ లింగాయతులంతా వచ్చి గెలిపించుకుంటాం.